మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడు, నా బిడ్డ నా కళ్ల ముందు ఇంతలా బాధపడుతుంటే ఈ తల్లి భరించలేదురా. నీ జీవితంలో సంతోషం ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా సంతోషం? భాను లేకుండా నేను నీలిమని పెళ్లి చేసుకోవడం సంతోషం? అది సంతోషం ఎలా అవుతుంది? నేను మనసారా ప్రేమించిన మనిషి దూరం అయిపోయింది. ఆ బాధ నుంచి నేను తేరుకోవడానికి మీరందరూ ఈ ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయంటే ఇది భానుకి ఇష్టం లేదనే కదా. అది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? రే చూడ్రా, భానుకి ఇష్టం లేకపోతే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. తనకి నువ్వు బాధపడ్డం ఇష్టమా? నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం ఇష్టమా? లేదా నువ్వు కన్నీళ్లతో ఉండడం ఇష్టమా? లేదు కదా. నీ సంతోషమే కదా భాను అనుక్షణం కోరుకునేది. తనని ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. నువ్విక్కడ బాధపడుతూ ఉండిపోవాలని దేవతలాంటి భాను ఎప్పటికీ కోరుకోదు. నీ జీవితం సంతోషంగా ఉండాలని తన ఆత్మ కూడా కోరుకుంటుందిరా. అందుకే నీలిమని నీకు దగ్గర చేయాలని అన్ని ప్రయత్నాలు జరిగాయి. చూడు, గురువుగారు కూడా చెప్పారు కదా, ఈ హోమం జరిగితేనే అన్ని సర్దుకుంటాయని. అదే గురువుగారు చెప్పారు కదమ్మా, ఈ హోమంలో ఆటంకాలు వస్తే ఈ పెళ్లి ఇష్టం లేనట్టే అని, ఆ ఊహ మర్చిపోవాలి అని. ఆ సంగతి మనమెందుకు ఆలోచించకూడదు? చూడు బాబు, కీడెంచి మేలెంచమన్నారు కదా అని ప్రతి దాంట్లోనూ అదే చూడకూడదు. పెళ్ళంటే 1000 అబద్ధాలు ఆడైనా చేయమంటారు. కాని ఇక్కడ ఎవ్వరూ ఏ అబద్ధం చెప్పడం లేదు. మీ ఇద్దరినీ కలపాలని మాత్రమే ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఈ సమయంలో మీరిలాంటి నిర్ణయం తీసుకోకండి. మీరు భయపడకండి, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. కార్తీక్, పోనీ నీ మాటే నిజమనుకుందాం. కాని గురువుగారు చెప్పినటువంటి మాట కూడా విలువిద్దాం. రేపే కదా హోమం జరిగేది. ఎలాంటి విఘ్నాలు లేకుండా హోమం జరిగిందనుకో, భానుకి పెళ్లి జరగడం ఇష్టమని నీకూడా అర్థమవుతుంది. నువ్వు భయపడినట్టుగా ఏదైనా విఘ్నం జరిగింది అనుకో, అప్పుడు నీ నిర్ణయాన్ని నేను కూడా ఆలోచిస్తాను. చూడు, నువ్వన్నట్టు ఈ పెళ్ళి ఆపేద్దాం. ముందు హోమం జరిగే వరకు ఎవరు ఎలాంటి ఆలోచన చెయ్యొద్దు. మరీ ముఖ్యంగా నువ్వు. రే అమ్మన్రా, నీ మంచి కోసమే ఆలోచిస్తాను కానీ చెడు గురించి ఎప్పుడూ ఆలోచించను. చెప్పాను కదా, రేపు హోమమే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. మీ అందరినీ నమ్మి ఇక్కడ ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తే మీరు అలా చేస్తుంటే మేము అక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాం? సారీ సార్, ఇన్ని రోజులు ఎప్పుడు ఈ పొరపాటు జరగలేదు. ఈ ఒక్కసారికి. చూడండి, పొరపాటు అనేది ఒక్కసారైనా దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే పొరపాటు జరగకుండా ముందే చూసుకోవాలి. ఒక్కసారి తప్పు జరిగింది కదా అంటే అప్పుడు తప్పు ఒప్పైపోతుందా? చాందిని కరెక్ట్గా చెప్పింది. వర్క్ చేస్తున్నామంటే మైండ్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి. అది లేనప్పుడే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఒక చిన్న 0 తేడా వస్తేనే అక్కడ పరిస్థితి మారిపోతుంది. అలాంటిది 10 crores తేడా వచ్చిందని మీరు నాకు మెయిల్ పంపించారు. అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఆలోచించారా? ముందు లోపలికి వెళ్దాం సార్, అక్కడ అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజమే సార్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ విషయంలో నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. మీ టెన్షన్ పడి ప్రయోజనం లేదండి.
ఇక్కడ ఒక కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించిన విషయం. ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు అంటే అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అది ఆలోచించాలి కదా. ఆ రోజు మేనేజర్ గారు కూడా చాలా టెన్షన్ పడ్డారు సార్. కానీ ఇక్కడ పనిచేసే ఒక అమ్మాయి దాన్ని సాల్వ్ చేసింది. తను మొత్తం చెక్ చేసి ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్పింది. అందుకే వెంటనే రిపోర్ట్ పంపించాం సార్. ఆ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు సార్. బిల్లింగ్ కూడా ఇంకా వెళ్ళలేదు. చూశాను. ఆడిటర్ గారు కూడా నాకు కాల్ చేశారు. సార్ ఇలా ముందే బిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇలాగొక మెయిల్ వచ్చింది, అన్నీ చెక్ చేసుకున్నాము, మిస్టేక్ జరిగిందని చెప్పారు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. మీ ఎవరికి రాని ఆలోచన ఆ అమ్మాయికి వచ్చిందంటున్నారు. ఇక్కడ అమ్మాయి పోస్ట్ ఏంటి? అటెండర్ మేడం. వాట్? ఒక అటెండర్ ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసిందా? సిస్టంలో అకౌంట్స్ అన్ని చెక్ చేస్తూ మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమని చెప్పిందా? మీరే మెయిల్ ఇలా పెట్టచ్చని కూడా అటెండరే సలహా ఇచ్చిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి అటెండర్ ఎవరు? అసలు ఈరోజు ఆఫీస్కి వచ్చిందా? వచ్చింది మేడం. పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది. తను వస్తే లోపలికి రమ్మని చెప్పండి. అలాగే మేడం. అమ్మా రాధా, సిటీ నుంచి బాస్ గారు వచ్చారు. బయట కార్ చూసినప్పుడే అర్థమైంది ఎవరు వచ్చారనుకున్నా. నేను వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆ సంగతి తర్వాతమ్మా. ముందు బాస్ నిన్ను చూడాలి అంటున్నారు. నీతో మాట్లాడాలని వెంటనే రమ్మన్నారు. వెళ్ళమ్మా. వీళ్ళు మీటింగ్లో ఉన్నట్టున్నారు కదా. అందులోనూ చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుంటారు. టైర్డ్ అయి ఉంటారు. వీళ్ళ కాఫీ పెట్టి తీసుకొద్దాం. మెయిల్ మాత్రం పెడుతున్నారు కరెక్ట్గా. అసలు ఒకసారైనా చెక్ చేశారా? జ్యోతి, ఇంకా ఏమేం టిఫిన్ చేసావు? తీసుకురా. అలాగే అమ్మగారు. రారాదా, కూర్చో. అదేంటి నా ఒక్కదానికే పెడుతున్నావు? అందరం కలిసి తిందాం. అందరు రాని. అందరూ తినేసరికి చాలా టైం పడుతుంది. మళ్ళీ నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నువ్వు ముందు తినేసేయ్. జ్యోతి, ఆ చట్నీ ఇలా ఇవ్వు. నీకు ఇంట్లో రాజభోగాలు ఎక్కువయ్యాయి. ఒక వీఐపీలా తయారయ్యావు. వీళ్ళు నీ మీద ఈగని కూడా వాలనివ్వడం లేదు. నా కూతురు కూడా నీ విషయంలో ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అది నాకు నచ్చడం లేదు. కానీ నేను ఆ మాట చెప్తే ఎవ్వరికీ నచ్చడం లేదు. అందుకే నేను కూడా మారాను, రూటు కూడా మార్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. నేను ఇంట్లో మెతుకు ముట్టాలి అంటే ముందు నేను రాధతో మాట్లాడాలి. ఆ తర్వాతే నేను తినాలో వద్దో నిర్ణయించుకుంటాను. ఏంటి జయ, మళ్ళీ ఏదో ఒక రకంగా గొడవ పెట్టాలనుకుంటున్నావా? చూడక్క, ఇల్లు ప్రశాంతంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు రాధతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాదా జయ? చెప్పాను కదా నీ పద్ధతి మార్చుకోమని. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి అన్యాయం? ఇప్పుడు నేనేమన్నాను? రాధతో మాట్లాడాలి అన్నాను. గొడవ పడతానని నేనేం చెప్పలేదే. తనతో మాట్లాడాక నా నిర్ణయం నేను తీసుకుంటాను అన్నాను. అందులో తప్పేం లేదే. అది కూడా తప్పండి చెప్పండి, మౌనంగానే ఉంటాను. ఏంటా నిర్ణయం? విషయం ఏంటో చెప్పండి.
నన్ను క్షమిస్తావా రాధా? నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను, మానసికంగా ఎంతగానో హింసించాను. అసలు నేను చేసిన పనిని తలుచుకుంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నేను మనిషినేనా అని నాకే అనిపిస్తోంది. కనీసం నీ ముందు తలెత్తుకునే అర్హత కూడా నాకు లేదని అర్థమైంది. ఈ ఇంట్లో నన్నెవరూ క్షమించకపోయినా నువ్వు క్షమిస్తావన్న నమ్మకంతో అడుగుతున్నాను. నేను చేసిన తప్పుల్ని మన్నిస్తావా? ఏంటండి ఇది? ఎప్పుడు లేనిది మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, నువ్వేం చేసినా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటే దీని వెనకాతలు ఇంకేం కారణం లేదు కదా? అదేంటమ్మా అలా అంటావు? ఇన్ని రోజుల్లో మీ అమ్మగారు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకోవడం చూసామా? ఆవిడలా కన్నీళ్లు పెట్టుకుందంటేనే ఆవిడలో మార్పు వచ్చిందని అర్థమవుతుంది కదా. నువ్వు ఆ కన్నీళ్లను చూసి కరిగిపోకు. ఏమో అదంతా నటన అని ఎందుకు అనుకోకూడదు? సత్య, అలా మాట్లాడకు. ఆవిడ కళ్ళల్లో బాధ తెలుస్తుంది. నాకు తెలుసు రాదా, నా కడుపున పుట్టిన కూతురు కూడా నన్ను అపార్థం చేసుకుంది. నేనిప్పుడు చెప్తుంది నిజమా కాదా అని నా మెడలో తాళి కట్టిన భర్త కూడా నన్ను అనుమానంగా చూస్తున్నారు. నాలో ఈ మార్పు నిజంగా వచ్చిందా, నటిస్తున్నానా అని నాకు జన్మనిచ్చిన తల్లి కూడా చూస్తోంది. ఇంకా నేను ఎంతగానో అభిమానించిన తమ్ముడు కూడా ఈ క్షణంలో నన్ను నమ్మడం లేదని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్ముతున్నావనుకుంటున్నాను. ఎదుటి వ్యక్తిని ఎలా అభిమానించాలో నీకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళని ఎలా క్షమించాలో కూడా నీకు తెలుసు. అందుకే ధైర్యంగా నీ ముందుకొచ్చాను. నేను చేసింది తప్పు అని అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నా వల్ల నీకు బాధ కలిగింది కాబట్టి నన్ను క్షమించమని నిన్ను అడుగుతున్నాను. నువ్వు క్షమించగలవంటేనే నేను ఇంట్లో ఉండగలను. లేదంటే ఇక్కడ తీసుకుంటున్న ఊపిరి కూడా నాకు భారంగానే ఉంటుంది. అడుగు వెయ్యాలన్న భయంగానే ఉంటుంది. నన్ను మన్నించు రాధా. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మీరు ఏంటి ఆడపిల్ల, మీకంటూ ఒక ప్రత్యేకత, గౌరవం ఉంటుంది. మీ ఇంట్లోనే నేను ఉంటున్నాను. అలాంటిది మీరు నన్ను ఇలా అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మారాలి అని కోరుకున్నాను. మారినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. ఆ మాట చాలు రాదా. ఇప్పుడు నిజంగా నా నెత్తిన పాలు పోసిన దానివయ్యావు. నువ్వు దేవతవి కాబట్టి నా తప్పులు మన్నించి నన్ను క్షమించావు. అమ్మా, నీలో నిజంగా ఇంతలా మార్పు వచ్చింది అంటే నాకు కూడా ఆనందంగానే ఉంది. కానీ ఇదే నటన కాకుండా చూసుకో. చూడు జయ, నువ్వు మా అందరితో ఉండాలని మేము కోరుకున్నాం. కానీ నువ్వు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల రాధ ఎంతో బాధపడింది. అది తప్పు అని నిన్ను తిట్టారు, కానీ పరాయి మనిషిలా నిన్నెవరూ చూడలేదు. ఇలా నువ్వు ఆలోచించి మారడం మాకు సంతోషంగానే ఉంది జయ. చాలండి, మీరు నా గురించి ఇలా ఆలోచించారంటే నాకింతకన్నా ఆనందం ఇంకేముంటుంది. ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పని మీరు కూడా నన్ను తిట్టినప్పుడు ఆలోచించాను. ఎప్పుడూ మౌనంగా ఉండే నా భర్త కూడా నన్ను ఈరోజు ఇన్ని మాటలు అన్నారంటే తప్పు నాదే అని అర్థమైంది. నా తప్పేంటి అనేది నేను తెలుసుకున్నాను. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది జయ. తప్పులు ఎవరైనా చేస్తారు,
కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం. నా కడుపును పుట్టిన కూతురు, ఈ ఇంటి గౌరవం నిలబెట్టాల్సిన మనిషి ఎలా ఎందుకు ప్రవర్తించింది, నా రక్తం ఎలా ఎందుకు మారిపోయిందని నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ నీలో ఈరోజొచ్చిన మార్పును చూసి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాను. చెప్పాను కదమ్మా, మూర్ఖంగా ఏదో అనుకున్నాను కానీ నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. అందుకే నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. తమ్ముడు, నీ రాధని బాధ పెట్టినందుకు నీ మనసు ఎంత బాధపడిందో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నువ్వు తనని ప్రేమించావు కాబట్టి తనకి కష్టం వస్తే నీ కన్నీళ్ళొచ్చాయి. ఎవరినైనా అభిమానించినా, ఆ వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించినా, ఆ వ్యక్తి బాధపడితే ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పుడు నాకు అర్థమైంది. నీ రాతతో నేను అలా ప్రవర్తించినందుకు నిన్ను కూడా క్షమాపణ అడుగుతున్నాను. వద్దక్క, నువ్వు నాకన్నా పెద్దదానివి. మమ్మల్ని క్షమించమని అడగొద్దు. నువ్వు మారావు, మా అందరికీ హ్యాపీగా ఉంది. ఇక ఈ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని నాకు అర్థమైంది. రాధా, నువ్వు టిఫిన్ తినకుండా నేను నిన్ను ఆపాను కదా, కూర్చో, నేను నీకు వడ్డిస్తాను. మీరందరూ కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. సత్య, పర్వాలేదమ్మా, మీరు కూడా కూర్చోండి, నేను అందరికీ వడ్డిస్తాను. వద్దు, ఈరోజు నా చేత్తో నేనే రాధకి వడ్డిస్తాను. ఏం నీలిమా, కింద అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి ఒంటరిగా ఇక్కడున్నావు? పదమ్మా, హోమానికి టైం అవుతోంది. ఆ హోమం పూర్తయిపోయిందంటే ఇంకా ఏ ఆటంకాలు ఉండవు కదా. కిందకి వెళ్దాం పదా. లేదు పెద్దమ్మా, అసలు ఈ హోమం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావు నీలిమా? అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు జరగదు అన్న అనుమానం నీకెందుకొచ్చింది? చూడమ్మా, శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎవరైనా తుమ్మినా కూడా అపశకునం అనుకుంటాం. అలాంటిది కర్తవి నువ్వే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. పదమ్మా వెళ్దాం. నేనేం తప్పుగా మాట్లాడటం లేదు పెద్దమ్మా. ఈ హోమం జరగాలని నాకు ఉంది, మంచి జరగాలన్న తపన నాలోనూ ఉంది. కానీ ఆటంకాలు ఎటు నుంచి వస్తాయో నాకు తెలుసు. ఆ అజయ్ గాడు ఎలాగైనా సరే ఈ హోమాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు, ఆటంకం సృష్టిస్తాడు. ఇది ఆపాలంటే వాడిక్కడికి రావాలి కదా. పొరపాటున వాడొస్తే వాడంతూ నేను చూస్తాను. చూడమ్మా, భయపడుతూ ఉంటే అడుగు ముందుకు పడదు. ధైర్యంగా జరుగుతుంది అని నమ్మితేనే అనుకున్న కార్యక్రమం విజయవంతం అవుతుంది. అనవసరంగా నువ్వు భయాలు పెట్టుకోకమ్మా. పద. అందరం చుట్టూ ఉన్నాం కదా, వాడు బయట్నుంచి ఎలా వస్తాడమ్మా? వాడి సంగతి మీకు పూర్తిగా తెలియదు పెద్దమ్మా. వాడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా మార్చగలడు. ఖచ్చితంగా వాడిది ఆపే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ హోమం ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగద్దని నాకు తెలుసు. అందుకే అది అరిష్టమని ఆంటీ అనుకునేలా చేస్తాడు. హోమంలో అపశకునం జరిగితే ఆంటీ ఈ పెళ్లి ఆపేస్తారు. ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా, హోమం అనుకున్నట్టు జరిగితేనే మిగిలిన కార్యక్రమాలు జరిపిద్దాం, లేదంటే ఆపేద్దామని.
జరగని దాని గురించి ఎందుకు ఆలోచించడం అని నేను ఆలోచిస్తున్నాను. చూడు నీలిమా, ఎవరో ఏదో చేస్తారని నువ్వు భయపడుతున్నావు. నా చెల్లెలు ఇంతలా భయపడ్డం నాకు నచ్చలేదు. నేను మాటిస్తున్నాను, 1000 కళ్ళతో కనిపెడతాను. ఎక్కడ ఏ ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. ఈ హోమం సజావుగా జరుగుతుంది. గణపతికి జరిగే హోమంలో ఎలాంటి విఘ్నాలు రావు. అన్నీ తొలగిపోయి మీ పెళ్లి ఖచ్చితంగా అయి తీరుతుంది. నా మాట నమ్ము. అవునమ్మా, ఊరిమిళాదేవి గారి మాట అన్నది నిజమే. హోమంలో ఎలాంటి అపశృతి జరిగినా తర్వాత తన నిర్ణయం వేరేగా ఉంటుందని రాత్రి కూడా అన్నారు. ఆ భయం మాకు ఉంది కాబట్టే కంటికి రెప్పలాగా డేగ కళ్లతో మేం కాపలా కాస్తాం. ఎక్కడ ఎలాంటి అవాంతరం రాకుండా మేం చూసుకుంటాం. గురువుగారు నిర్ణయంతో జరిగిన ఈ హోమం నిర్విఘ్నంగా జరుగుతుందని మా అందరికీ నమ్మకం ఉంది. నీకేం భయం లేదు. నువ్వొచ్చి హోమం దగ్గర కూర్చో. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఇప్పుడున్న బాధ హోమం జరిగాక ఉండదమ్మా. మేమింతలా చెప్తున్నా నువ్వింకా అలా ఆలోచించడం మంచిది కాదు. పద, కిందికెళ్దాం. హోమం సజావుగా చేయించే బాధ్యత నాది. హలో పార్థు, మీరు వెళ్ళిపోయారా? వచ్చి 1 అవర్ అవుతుంది అత్తయ్య. మీరు అనుకున్నట్టు అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోయింది అత్తయ్య. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆఫీస్లో పనిచేసే అటెండరు ఆ విషయాన్ని క్లియర్ చేసిందట. అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకునే మేనేజర్కి తెలియని ఒక విషయం అటెండర్కి తెలిసిందా? అదే అత్తయ్య మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కలిసావా? ఇంకా లేదు అత్తయ్య, మాట్లాడతాను. అన్నట్టు హోమం ఏర్పాట్లు పూర్తయిపోయాయా? హోమం మొదలు పెట్టేశారా? సార్, కాఫీ.